మందకృష్ణ మాదిగన్న నిన్న గర్జించిండు, నిన్న అరిచిండు, నిన్న ధూమ్ధాం చెప్పిండు. ఏమని చెప్పిండంటే పద్మశ్రీ నాకిస్తే నష్టమేంటి, నేనేమన్నా పార్టీ మారినా, నేనేమన్నా కండువాలు కప్పుకున్నానా, లేకపోతే నేనేమన్నా తప్పు చేసినా. సీఎం రేవంత్కు సూటి ప్రశ్న. అస్తిత్వ ఉద్యమాలకు ప్రతీకగా ఎంఆర్పిఎస్ ఉన్నది, నాకు మరో రంగం లేదు, ఉద్యమమే ఊపిరిగా పనిచేస్తా. మీడియాతో మందకృష్ణ మాదిగ. గద్దర్ అందశ్రీ గోరేటి వెంకన్నకు పద్మశ్రీని ప్రసాదించిన సీఎం రేవంత్ రెడ్డికి తనకు వస్తే నష్టమేంటని ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. ఒకరికిస్తే ఒకటి, ఇంకొకరికి ఇస్తే ఇంకొకటి అన్న పద్ధతి ఉండకూడదని, అసలు కేంద్ర ప్రభుత్వానికి ఆయా వ్యక్తుల పేర్లతో జాబితా ఎందుకు పంపారని మందకృష్ణ అన్నారు. వాళ్ళకి ఇవ్వమన్నది కూడా ముఖ్యమంత్రి కదా, ఇచ్చిన వాళ్లకు ఒక పార్టీని అంటగొట్టచ్చా అంటూ నిలదీశారు. తెలుగు నేలపై అస్తిత్వ ఉద్యమాలకు ప్రతీకగా ఎంఆర్పిఎస్ ఉందని, ఈ దేశంలో ఎక్కడా లేని పథకాలన్నింటినీ కూడా తీసుకురావడానికి వీళ్ళే పోరాటం చేశారంటూ కూడా మందకృష్ణ మాదిగ చెప్పిన పరిస్థితి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు పద్మశ్రీ అవార్డులను పంపించాలని గిట్ల లిస్ట్ ఇచ్చిండని, ఇగో ఇట్లా ఇచ్చాడు. ఎవరిని? గద్దర్ పేరు ఉన్నది, అలా రకరకాలుగా చాలామంది పేర్లను ఇస్తే కేంద్రం గిట్ల పక్కన పెట్టేసింది. పూర్తి స్థాయిలో కేంద్రం రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి పంపించిన ఏ ఒక్క వారికి కూడా పద్మశ్రీ ఇవ్వలేదు. అంటే ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన లిస్టును పక్కన పెట్టింది. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన లిస్టు ఏ విధంగా ఉన్నది అనేది పక్కన పెడితే, మందకృష్ణ మాదిగకు వస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి ఎందుకు అసంతృప్తి అంటే, వాళ్ళు పంపించిన లిస్టుకు మాత్రమే ఇవ్వాలా, అంటే ఒక పార్టీకి అంటగట్టే ప్రయత్నం చేయాలా అన్నది వారు వాదించిన పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరిగే పరిస్థితి ఏంటి అంటే, రేవంత్ రెడ్డి గారికి అంత బాధ ఏమనిపిస్తుంది, ఒక ప్రజా ఉద్యమాన్ని నడిపించి ఏదైతే ఇక్కడ మాదిగలకు సంబంధించి మళ్ళీ దాంట్లో 57 ఉపకులాలు ఉంటాయి, వీళ్ళందరికీ సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రిజర్వేషన్ల కోసం నిరంతరాయంగా నిరాటకంగా తాను పోరాటం చేస్తున్న పరిస్థితి కనబడింది. అది సక్సెస్ అయ్యే మార్గాలు సుగమమైపోయినాయి. అందరూ సపోర్ట్ చేయాలంటూ కూడా ఇంకింత మరింత ఉధృతంగా కూడా వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి ఇలాంటి పరిస్థితులలో అంత బాధ ఏమొచ్చింది అంటూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిని మందకృష్ణ మాదిగ ప్రశ్నించిన పరిస్థితి.